ఈరోజు మనము చికెన్ నిలవ పచ్చడి తయారు చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు: కిలో చికెను, మెంతులు, జీలకర్ర, ఆవాలు, బిర్యానీ మసాలా, ధనియాలు, పసుపు, ఉప్పు, కారం, పెద్ద సైజు 3 నిమ్మకాయలు, ఎండుమిర్చి, కలేమాకు, అల్లం పేస్ట్. ఇప్పుడు దీన్ని మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనము ఇప్పుడు చికెన్ పచ్చడిలోకి మసాలా పొడి తయారు చేసుకుందాము. వీటిని మనం ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని పొడి పెట్టుకోవాలి. ముందుగా బిర్యానీ మసాలా వేసుకుందాము. ఇందులో ఒక 3 స్పూన్లు ఆవాలు, ఒక 4 స్పూన్లు జీలకర్ర ఎక్కువ వేసుకున్నాము. కొన్ని 1/2 స్పూను మెంతులు, ఒక 2 స్పూన్లు ధనియాలు. వీటిని మనం ఫ్రై చేసుకున్నాం. వేగినవి ఇట్లా మనం ఇప్పుడు దింపేస్తాం. చికెన్ ఉడకబెట్టుకున్నాము. దీన్ని మంచిగా ఇది మనము పసుపు ఉప్పు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాము. ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు. మనం దీన్ని మంచిగా కలుపుకుందామండి. దీంట్లో వాటర్ వస్తాయి. వాటర్ మొత్తం ఇనిగిపోయిన దాకా మనము దీన్ని బాయిల్ చేసుకోవాలి. చికెన్ ఉడికేసరికి మనం ఈ ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని మనం మిక్సీ పట్టుకుందాం పోవాలండి మెత్తగా. ఇప్పుడు దీన్ని మనం పక్కకు పెట్టేసుకుందాం. మనము చికెన్ ఇలా వాటర్ వస్తుంది, దీన్ని వాటర్ మొత్తం అయిపోయిన దాకా మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. వాటర్ అంతా ఇనిగిపోవాలి. అప్పుడు మెత్తగా, మనకి ఎక్కువ మెత్తగా కూడా ఉడకనియద్దు. 50% ఉడికింది, ఇంకా 20% ఉడకాలి. ఫ్రై అయిందండి. వాటర్ మొత్తం ఏమి లేదు, వాటర్ అంతా ఇరిగిపోయింది. మనం ఇప్పుడు దీన్ని తీసేసుకొని పక్కకు పెట్టేసుకొని మనం ఆయిల్ వేడి చేసుకుందాం. ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఆయిల్ పోసుకున్నాము. మనం ఈ పచ్చట్లోకి పల్లి ఆయిల్ అయితేనే బాగుంటుంది. పల్లి ఆయిల్ 1/2 కిలో తీసుకున్నాను నేను. దీంట్లో కొంచెం నిలవ పచ్చడి కాబట్టి కొంచెం మెంతులు వేసుకున్నాం. కొన్నే వేసుకోవాలి, ఎక్కువ వద్దు. ఒక 5 ఎండుమిర్చి వేసుకున్నాము. కొంతమందికి ఇష్టం ఉండదు, ఇష్టం లేని వాళ్ళు వేసుకోవద్దు. ఇందులో మనము అల్లం పేస్ట్ వేసుకున్నాము. అల్లం పేస్ట్ వేసి మనకు ఇది మొత్తం పచ్చివాసన పోయే వరకు వేపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇది కొంచెం మంచిగా వేగింది. ఇందులో మనం చికెన్ వేసుకుందాం. మంచిగా కలుపుకోవాలి. అల్లం పేస్ట్ ఉంది కాబట్టి రెండు మంచిగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. దీనికి మనము మంచిగా ఉడికిన తర్వాత ఆయిల్ మొత్తం పైకి వస్తుంది. అప్పుడు దాకా దీన్ని మంచిగా ఫ్రై అవనిద్దాం. ఇలా మంచిగా కలుపుకుందామండి. మనం ముందుగానే అల్లం పేస్ట్ వేసాము కనుక చికెన్ వేసుకున్నాం. అయితే పచ్చి వాసన మనకు అల్లం స్మెల్ అనేది తెలియదు. రెండు కలిపి ఇట్లా ఫ్రై చేసుకుంటే, కొంతమంది ముందుగా చికెన్ వేసి తర్వాత అల్లం పేస్ట్ వేస్తారు. నేనైతే రెండు కలిపి ఫ్రై చేసిన.
ఇది మనకు నిలవ ఉంటుంది, మనకి అల్లం పేస్ట్ స్మెల్ తెలియదు. ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై అయింది. దీంట్లో మనము మసాలాలు వేసుకున్నాము. ఇందులో కొంచెం కలేమాకు వేసుకుందాము. ఇందులో కొంచెము మనము ఉడకబెట్టేటప్పుడు వేసుకున్నామండి, కొంచెం తక్కువ వేసుకున్నాం సాల్ట్, కొంచెం సాల్ట్. ఇందులో కొంచెం పసుపు సాలు, మనం పసుపు వేసి కడుక్కున్నాం కాబట్టి సరిపోతుంది. ఇందులో మనం 5 స్పూన్లు కారం వేసుకున్నాము. కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కారం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం మంచిగా కలుపుతున్నాము. మసాలా పొడి చేసి పెట్టుకున్నాం కదా, పొడి కూడా వేసేసుకున్నాము. మనకి మసాలా పొడి గ్రేవీ ఎక్కువ ఉంటుంది, మనకి మంచిగా ఉంటుంది. అప్పుడు ఇప్పుడు మనము దీన్ని దింపేసుకుందాము. ఇలా చల్లారిపోయిందండి. మనం ఇలా చల్లారి పెట్టుకొని ఇందులో మనము 2 నిమ్మకాయలు రసాన్ని కూడా వేసేసుకున్నాము. దీన్ని మంచిగా కలుపుకున్నాము. ఇప్పుడు దీన్ని మనం జాడీలోకి తీసుకున్నాం. దీన్ని జాడీలోకి తీసుకున్నామండి. ఇది ఒక 3-4 నెలలు అయినా సరే మనకు నిలవ ఉంటుంది. ఈ సాంబార్లో మంచిగా మనం కర్రీ చేసుకోకపోయినా ఇది వేసుకొని వేడన్నంలో తింటే ఇంకా చాలా బాగుంటుంది. నిలవ పచ్చడి రెడీ అయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చికెన్ అండి అంత మెత్తగా లేదు, ఇట్లా క్రిస్పీగా ఇట్లా మెత్తగా ఉంది. ఇట్లా మీరు కూడా ఒకసారి మంచిగా ట్రై చేసి చూడండి.